జగన్ మీద ద్వేషంతో ఎంతకాలం పాటు రాజకీయం నడుపుతాం ఇది గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. జగన్ అట్లాంటోడు, జగన్ ఇట్లాంటోడు, ఇదే రాజకీయంతో రోజు టీవీ డిబేట్లు ఇంకా నడుపుతానే ఉన్నాం. బట్ జగన్ పరిశ్రమలు తేలేదు. పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, ఇప్పుడు పరిశ్రమ ఉన్న గ్రీన్స్కి వెళ్ళొచ్చింది ఆయన. ఎక్కడికి? జగన్ హయాంలో ప్రారంభమైనటువంటిదే కదా. అట్లాగే ఉద్దానం జగన్ టైంలో వచ్చినాయే కదా. అట్లాగే పరిశ్రమలు ఇప్పుడు ఏవైతే చెప్తున్నాయి 6 నెలల్లో ఏం పుట్టుకురాలేదుగా, 6 నెలల్లో ఒప్పందాలు చేసుకున్నాం. మరి అదానీలు, అంబానీలు ఎవరన్నా పారిపోయారా జగన్ని చూసి? జగన్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళే కదా. కాబట్టి ఇది రోజు నెగిటివ్ ప్రచారం ద్వారా విధ్వంసం, ఇది బాగానే ఉంది. ఎలక్షన్స్కు ముందు ఒక అసంతృప్తి ఏంటంటే, పేదవాడి అసంతృప్తి ఏంటంటే ఒక స్థాయికి వస్తున్నాం, ఇంకా కావాలి, ఇంకా ఏదో కావాలన్న అసంతృప్తి. అది ఇదిగో ఎంత ఇస్తామని చెప్పినటువంటి సూపర్ 6 హామీలు వాళ్ళని కన్విన్స్ చేసినాయి జగన్ ఓటమిలో కారణమే. మధ్యతరగతి వచ్చేటప్పటికి ఇంట్లో పని మనుషుల దగ్గర నుంచి ప్లంబర్ నుంచి ఎలక్ట్రీషియన్ దాకా ఎవరూ దొరకనటువంటి పరిస్థితి. ఎందుకంటే జగన్ ఇస్తున్న సంక్షేమ పథకాల వల్లనే వాళ్ళందరూ బలిసి కొట్టుకుంటున్నారు అన్నటువంటి ఒక కసి రేగింది. దాని ఇంపాక్ట్ ఇక్కడ నిజంగా ఆ పేదవాడికి సంబంధించినటువంటి దాంట్లో అంత ఉందా అంటే లేదు. వాళ్ళ బ్రతుకులో కొంత మార్పు వచ్చింది. ఈ సందర్భంలో వీళ్ళ పదజాలం ఈ టైప్కి వచ్చింది. అక్కడ వాళ్ళ అసంతృప్తి, జగన్ పోతే తప్పించి మళ్ళీ మన దగ్గరికి పనులు చేయడానికి వంగి సలాం చేసేవాళ్ళు రారన్నటువంటి మధ్యతరగతి ఫీలింగ్. ధనవంతులకు వచ్చేటప్పటికి జగన్ సెంట్రలైజ్డ్ ఫైనాన్షియల్ సిస్టమ్ తీసుకొస్తాం వల్ల ఒక వ్యాపారస్తుడికి తన షాప్లో పనిచేసేటటువంటి గుమస్తా ఇదివరకు 4,000కి 3,000కి బతిన్లాడుకుని వచ్చేటటువంటి వాళ్ళ నుంచి ఇప్పుడు 10,000 రూపాయలు డిమాండ్ చేసే స్థాయికి వచ్చింది. అంటే పేదవాడు ప్రశ్నించే స్థాయికి వచ్చాడన్నటువంటి కోపంతో జగన్ మీద ద్వేషం పెంచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే పెట్టుబడిదారి వర్గం, పేద వర్గం, పెట్టుబడిదారి వర్గం లేదా మధ్యతరగతి వర్గం జగన్ని ద్వేషించడానికి కారణం ఏంటంటే జగన్ చేసిన సంక్షేమపు ఇంపాక్ట్ ఫలాలు పొందినటువంటి పేదలలో వచ్చినటువంటి స్వాభిమానం తీసుకొచ్చినటువంటి మార్పు. అదే సందర్భంలో మధ్యతరగతి ధనికుల్లో వచ్చినటువంటి పేదల మీద వచ్చిన తీవ్ర వ్యతిరేకత. ఇక్కడ పేదలు వచ్చేటప్పటికి పథకాలు పొందినోళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ పెన్షన్ పొందినటువంటి వాళ్ళు జగన్ వచ్చేటప్పటికి 3,500 ఇస్తా అన్నాడు, చంద్రబాబు 4,000 ఇస్తానన్నాడు, స్టార్టింగ్ వేస్తానన్నాడు కదా. ఇట్లాంటి ఆలోచనలతో వచ్చినటువంటిది పెన్షనర్లలో కొన్ని ఓట్లు పోయినాయి. అట్లాగే సంక్షేమ పథకాలు ఇంకా అంతకంటే ఎక్కువ లభిస్తాయి కదా అని వాళ్ళు అవతలకి టర్న్ అవ్వడం కూడా తేడా వచ్చినటువంటి సందర్భం. ఇవన్నిటి వలన అంటే తెలాపాపం తలా పిడికిడని జగన్ ఓటమిలో బోలెడని లేదా కర్ణుడి చావుకి 100 కారణాలు అన్నటువంటి కోణంలో ఇవన్నీ కనబడతాయి. అది ఎలక్షన్ వరకు పనికొస్తుంది. ఎలక్షన్ అయిన తర్వాత రోజు జగన్ నామజపం చేస్తూ ఇదిగో రోడ్లు ఎందుకు వేయలేకపోయామంటే జగన్ వల్ల వేయలేకపోయాం. వేస్తానంటేనే కదా ఇచ్చింది. జిఎస్టీ ఎందుకు నాశనం అవుతుందంటే జగన్ వల్లనే. జగన్ ఉన్నంతసేపు జిఎస్టీ బాగానే ఉందిగా. ఇప్పుడు పతనం అయితే జగన్ని దూషిస్తే సరిపోతుందా? అట్లాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఎందుకు అమలు చేయట్లేదంటే జగన్ వలని చేయట్లేదు. మరి జగన్ చేశాడుగా 5 ఏళ్ల పాటు. అప్పులు తీసుకున్నాడని తిట్టాం, మనం అప్పులు తీసుకుంటున్నాం, ఇప్పుడు డబ్బులు ఇవ్వట్లేదు. ఇవన్నీ చర్చకి రావా? అణచేయచ్చు మీడియా ద్వారా, మౌత్ పబ్లిసిటీ ద్వారా, దబాయింపు ద్వారా. ఎన్ని రోజులు, ఎన్నేళ్ళు? క్రమంగా ఇది చర్చ ఆరంభమైంది. ఎందుకంటే హనీమూన్ పీరియడ్ ముగిసింది మొన్న పవన్ కళ్యాణ్ చెప్పినట్టు. రాబోయే రోజుల్లో ఈ చర్చ పీక్ స్టేజ్కి వెళ్తుంది. సమాధానాలన్నా సిద్ధం చేసుకోవాలి, పరిష్కారాలన్నా సిద్ధం చేసుకోవాలి.